ఇవన్నీ మిస్ అవుతున్నాం. ఇప్పుడు మీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరితో ఒక బాండ్ అయితే వచ్చింది. అందరినీ మిస్ అవుతున్నా, బట్ అందరికన్నా ఎక్కువ అంటే అవినాష్, మేబీ అవినాష్ ని మిస్ అవుతా. థ్యాంక్ యూ సో మచ్. బై బై, లవ్ యూ. బై బై ఫాదర్. బాయ్ ఆంటీ, బాయ్ ఆంటీ, టేక్ కేర్ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్, యు ఆర్ ద స్వీటెస్ట్. థ్యాంక్ యూ. వెళ్ళొస్తా. రైట్ బాయ్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే మన వరంగల్ కా షేర్ నబీల్ అఫ్రీది వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చి మన క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎట్లా ఉంటాయి, ఏంది ఉంటుంది, ఆ కేక్ కటింగ్ ఇవన్నీ చూపిస్తా. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, మొత్తం మూమెంట్ అంతా చూపిస్తా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇప్పుడు మన లోపల అయితే షర్జిలాన్ ఉన్నాడు. షర్జిలాన్ కలిసి ఒకసారి మాట్లాడి దాని తర్వాత నబీల్ని మన ఇంటికి తీసుకుపోయి కేక్ కటింగ్ చెప్పినా కదా, కేక్ కటింగ్ అవన్నీ చేద్దాం. ఓకేనా? సో దా చేద్దాం. హాయ్ హాయ్ అన్న. ప్రదీప్, మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. నేనే వద్దాం అనుకున్నా అసలు. బాగా ఎట్లయితే మంచిగా పొద్దున్న చర్చికి వెళ్ళి అటు ఇటు తిరిగి ఇప్పుడే వచ్చినాయి. సూపర్ డ్రెస్ మస్తు ఉన్నది కదా, థ్యాంక్ యూ. నువ్వే ఇన్స్పిరేషన్ ఈ బట్టలు తీసుకోనికి. మీరు చూడండి, అంత ముందు నా బట్టలు వేరే ఉంటాయి, ఈ అన్న దగ్గరికి వచ్చిన బట్టలు వేరే అవుట్ఫిట్ ఇక మొత్తం చేంజ్. మనం ఎట్లా అంటే మొత్తం బ్యాగీ ప్యాంట్స్, లూజ్ బట్టలు ఆగమాగా ఉండాలి. ఎవరెవరైతే బ్లాగ్ చూస్తున్నారో అందరికి మెరీ క్రిస్మస్. అందరూ మంచిగా చర్చ్కి పోయి వచ్చింది కావచ్చు. ఇప్పుడు సెలబ్రేషన్స్ చేసుకోవాలి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే 31st నైట్ న్యూ ఇయర్ వరకు మొత్తం ధూమ్ ధామ్ చేయాలి అందరూ. ఓకేనా? ఇంకేంటి విశేషాలు? మరి పార్టీ ఇప్పుడు ఇంటికి వెళ్ళి మెల్ల కేక్ కటింగ్ చేసి సూపర్ నైట్ ఏమైనా మూమెంట్ ఏమైనా ఉంటే చూసుకుందాం అన్నది అనుకుంటాను. తెల్లారి కిటికీలు తెల్లారాలి. సో ఫైనల్ గా మన వరంగల్ కా షేర్ నబీల్ వచ్చిండు. సో హాయ్ మామా. థ్యాంక్ యూ. నీ మొన్న వ్లాగ్ చేసినావు కదా? గ్రాండ్ వెల్కమ్ వరంగల్ కా షేర్ గ్రాండ్ వెల్కమ్ వీడియో చేసినాం. ఎవరైనా చూడకపోతే పైన ఐకాన్లు అయితే చూడండి. ఇప్పుడు తెలిసే ఆ మూమెంట్ చెప్పిన ముందే మన క్రిస్మస్ సెలబ్రేషన్స్ మన ఎట్లుంటో చూపించడానికి పట్టుకోబోతున్నా. పోదాం, చూద్దాం, కేక్ కటింగ్ చేద్దాం. ఇవి ఉన్నాయి మొత్తం మూమెంట్ మంచిగా గట్టి ఉన్నది, చేద్దాం మొత్తం చూడండి అంతే. ఇక చాలా లెట్స్ గో. సబ్స్క్రైబ్ చేసేయండి ప్రదీప్ వ్లాగ్స్ కి. చాలా మంచి వీడియోస్ చేస్తూ ఉంటాడు ప్రదీప్, చాలా కష్టపడతా ఉంటాడు. ఐ హోప్ హీ ఎంటర్టైన్స్ యూ విత్ ఆల్ ద కంటెంట్. మొత్తం ఇచ్చి పడేసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. నేను ప్రదీప్ వ్లాగ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో. హ్యాపీ క్రిస్మస్. నా వ్లాగ్ నడుస్తుంది యాక్చువల్గా. ప్రదీప్ బాగుంది. హ్యాపీ క్రిస్మస్ అండి. మా మమ్మీ బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు రోజు చూసేది. కొద్దిగా 4 గంటలకే మార్నింగ్ 6 o'clock నన్ను అడిగింది, నేను ఏటో ఇస్తాను, నువ్వు వేసిన వాళ్ళు లేదా. మా డాడీ కూడా ఓట్లేదు 10 సార్లు వేసేది. ఇంకైతే లేదురా అయితే డాడీ నువ్వు చేస్తా ఉన్నాను అట్లా టైం చేసేది. మొత్తం కాళ్ళు వచ్చేదాకా మళ్ళీ నాకు గడిగేది. ఇక మార్నింగ్ లేసు ఫస్ట్ నీకు ఓటేసాకనే సెల్ ముట్టుకున్నాను. వేరే బిగ్ బాస్ చూడాలి. వీళ్ళంతా బిగ్ బాస్ చూస్తేనే వీళ్ళని తిట్టేది. బిగ్ బాస్ వార్తలు పెట్టేది. నువ్వు పోయిన కంటే ప్రతి రోజు నేనే టైంకి వచ్చి బిగ్ బాస్ మొత్తం ఎపిసోడ్ చూడడు. నబీల్ వచ్చి నబీల్ మాట్లాడతానా? ఓకే చూద్దాం నబీల్ చూసేది. వేరే వాళ్ళ వ్యవసాయం చూడలేదు.
బయటకు వచ్చినావు. మరి బిఫోర్ బిగ్ బాస్ ఎట్లా ఉన్నది, ఇప్పుడు బిగ్ బాస్ ఎట్లా? అప్పట్లెక్క బయట తిరుగుతాను ఇప్పుడు? అప్పటి లెక్క బయట తిరుగుతుంటే చాలా కష్టం అవుతుంది. నేను పొద్దుగాల లేవంగానే టిఫిన్లు తినికి ఇంటి కోసం అని పోయేటోని, లేకపోతే స్కూటీ వేసుకొని బయట తిరిగేటోని. ఇప్పుడు ఇంటి బయటికి కూడా రాలేకపోతున్నా. ప్రస్తుతం బిగ్ బాస్ ఆ హీట్ బయట అట్లా పేరుంది కాబట్టి కొంచెం అట్లనే ఉంటుంది. పొంగ పొంగ మెల్ల కొంచెం చల్లగా అవుతుంది, కానీ ఇప్పుడైతే చాలా బాగుంది యాక్చువల్గా. ఫీల్ రియలీ గుడ్. ఇప్పుడు బిగ్ బాస్ లో నువ్వు ఏంటంటే ఫోన్ లేదు, ఎక్కువ మందితో కలవలేదు, ఎవరితో ఎక్కువ మాట్లాడలేదు. ఇప్పుడు బయటకు వచ్చినాక దానికి అట్లనే అలవాటు పడ్డావా, లేదంటే మళ్ళీ మింగిల్ అయిపోతావా? మింగిల్ అప్పుడు కొంచెం అయితలేదు కదా, చాలా రోజులు ఫోన్ లేపాలైనా కలవాలైనా కొత్త వాళ్ళని అనిపిస్తలేదు అట్లా. అవును, ఒక్కరినే ఉండబుద్ధి అవుతుంది, ఎక్కడికైనా పోబుద్ధి అవుతుంది, ఒక్కరినే ఒక రూమ్ లో ఉండబుద్ధి అవుతుంది. ఎందుకో అందరిలో అట్లా కలిసి అంత కలవడలేదు. రిజర్వ్డ్ గా ఉన్నావు ఇక, మొత్తం ఉన్న వాళ్ళంతా రిజర్వ్డ్ గా ఉన్నావు ఇక. వాళ్ళు వచ్చే ముందు ఇప్పుడు నా ఫోన్ ఏంటి 15 14 అన్నారు, ఫోన్ కూడా మర్చిపోయింది. 15 Pro Max 14 Pro Max నాకు గుర్తులేదు. యాక్చువల్గా నేనైతే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నా ఫోన్ లాక్ అయింది, కోడ్ ఏంది, ఇట్లుండే నా ఫోన్ అని చెప్పి గుర్తులేదు. మధ్యలో ఏదో కోల్గేట్ టాస్క్ ఉన్నప్పుడు అక్కడ ఫోన్ ఒకటి పెడితే చూసి అరే ఫోన్ ఇట్లుంటుందా అని చెప్పి అనుకున్నా. అప్పుడు ఫోటో దిగినావు కదా. హైదరాబాద్ నుండి వచ్చే రోజు రాగానే నాకు ఫోన్ ఇచ్చిర్రు. ఫోన్ పాస్వర్డ్ మర్చిపోయాను. ఎవరికో నా పక్కన ఎవరో ఉంటే ఫోన్ చెప్పి మా అన్న అడుగు పాస్వర్డ్ ఏంటి అని చెప్పి పిలిచి మరీ కనుక్కున్నా. మళ్ళీ బిగ్ బాస్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చినాక ఫస్ట్ నేను వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే కలవడానికి పోయినా. కలిసినప్పుడు ఏదో ఆప్షన్, అరే డాడీ ఇదేమో ఉంటుంది అది ఎట్లా పెట్టాలి వచ్చి అని అడుగుతాను. అసలు మాకన్నా ఫస్ట్ ఐఫోన్ ఆడింది నబీలు. అట్లాంటిది వచ్చి అరే ఇది ఎట్లా ఉండాలి అంటే నేను షాక్ అవుతాను. అరే ఫోన్ మొత్తం తెలిసి వీళ్ళు అన్నాడుదండి ఏంటండి. అట్లా అయిపోయింది మొత్తం. లోపల మనం ఫోన్లు ఉండే ఏముండే వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటా లోపల ఆ ప్రాసెస్ అది మొత్తం అలవాటు పడిపోయినాం అనుకున్నాను. సో బిగ్ బాస్ అయిపోయినా ఎక్కువ ఎవరిని మిస్ అవుతున్నాం? ఇప్పుడు మీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అందరితో ఒక బాండ్ అయితే వచ్చింది. అందరినీ మిస్ అవుతున్నా, బట్ అందరికన్నా ఎక్కువ అంటే అవినాష్ ని మిస్ అవుతా. ఎందుకంటే లాస్ట్ దాకా అండ్ లాస్ట్ కొన్ని వీక్స్ లో కూడా చాలా మంచి బాండ్ అయింది మా మధ్య. అండ్ మస్తు ఎంజాయ్ చేసినాం జోకులు వేసుకుంటా. లాస్ట్ 2 weeks బిగ్ బాస్ మొత్తం జర్నీ పక్కన పెడితే లాస్ట్ 2 weeks కూడా కాదు, లాస్ట్ 1 week నేను అవినాష్ ఎంజాయ్ చేసినంత ఎవ్వరు చేయలే కావచ్చు ఆ హౌస్ లో. మేబీ అది టెలికాస్ట్ లో రావచ్చు రాకపోవచ్చు, కానీ వీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్. మస్తు మజా వచ్చింది, ఎంజాయ్ చేసినాం. క్రికెట్ ఆడినాం, రెస్ ఆడినాం, అవినాష్ ని ఎక్కువ మిస్ అవుతున్నా బికాస్ ఆ ఫన్ ఇది చాలా బాగుండే. లాస్ట్ కొన్ని వీక్స్ అయితే నాకు అర్థం కాకుండా వెళ్ళిపోయినాయి. లాస్ట్ వీక్ అయితే అసలు చాలా మంచిది. వీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్. మాకు మీరు ఆ గేమ్స్ చూస్తే అంటే మాకు మా చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చినాయి. అరే చిన్నప్పుడు మేము మా ఫ్రెండ్స్ ఇట్లా ఆడేది, ప్యాన్ తోని అన్ని మాకు గుర్తొచ్చేది. మొత్తం మీమ్స్ ఎట్లా ఘోరం వేసుకున్నారు, దిస్ ఇస్ అవర్ ఓల్డెన్ డేస్ విల్ బి అని చెప్పి. కానీ చూస్తుంటే మాకు కూడా మస్తు అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. చాలా మంచిగా అనిపించింది, మీ ఫ్యామిలీని కలిసి మీ అందరినీ కలిసి చాలా మంచిగా అనిపించింది. ఐఎమ్ గ్లాడ్ దట్ యూ ఇన్వైటెడ్ మీ. వెళ్ళొస్తా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డిన్నర్ ఇవ్వాలి. తప్పకుండా చేస్తా. డిన్నర్ అంటున్నారు కానీ ఇంకో దగ్గర వెళ్ళేది ఉంది కదా అని చెప్పి వెళ్ళిపోతున్నా యాక్చువల్గా. లేకపోతే ఉండి డిన్నర్ చేసి వెళ్ళేటోండి. వెళ్ళొస్తాను. బాయ్ బాయ్ బాయ్. రైట్ థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. రైట్ ఫర్ ఇన్వైటింగ్. వెళ్ళొస్తా. ఓకే, రేపు వచ్చి కలుస్తా. మంచిగా తిని ఆరామ్సే పడుకో. నువ్వు నిన్న కూడా నీకు నిద్ర లేదు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. లవ్ యూ. బాయ్ బాయ్ ఫాద్. బాయ్ ఆంటీ. బాయ్ ఆంటీ. టేక్ కేర్ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ ద స్వీటెస్ట్. థ్యాంక్ యూ. వెళ్ళొస్తా. రైట్ బాయ్. ఫైనల్ గా చూసేసింది కదా, మొత్తం నబిల్ అయితే ఇంటికి వెళ్దాం అనుకున్నా. పిలిచిన బిగ్ బాస్ అయిపోయాక ఫస్ట్ మన ఇంటికి వచ్చిండు, కేక్ కట్ చేసిండు, క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నాం, దాంతో టైం స్పెండ్ చేసిండు. చూసిండు కదా ఎట్లా స్పెండ్ చేసిండు. ఈ నుంచి వారు వేరే మూమెంట్ ఉంది, అది పోతాడు. లేదంటే డిన్నర్ చేసే పోయేటాడు. కానీ నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తాం, మళ్ళీ పిలిచి మళ్ళీ డిన్నర్ ఇస్తాం. అది కూడా బ్లాగ్ ఇస్తా, అది కూడా అప్లోడ్ ఇస్తా, చూడండి. ఈ వీడియో ఇప్పటికి ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు అయితే ఎవరైతే చూసినలో థ్యాంక్ యూ సో మచ్. అలానే ఒక్క లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్.